శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ సీతారామ లక్ష్మణులు పంచవటిలో నివసించుట. అచట శ్రీరాముని గృధ్రరాజైన జటాయువు కలిసెను. శ్రీరాముడు అతనితో అత్యంత మైత్రిని దృఢపరిచే గోదావరి సమీపమున ఒక పర్ణకుటీరం నిర్మించుకుని నివసింపసాగెను. శ్రీరాముడు ఆ పంచవటిలో నివసించుచున్నప్పటి నుండి మునులు భయరహితులై హాయిగా ఉండిరి. పర్వతములో, వనములో, నదీ తటాకములో దినదిన ప్రవర్ధమానములై శోభిల్లుచుండెను. పశుపక్షి సమూహములు ఆనందముగా జీవించుచుండెను. తొమ్మిదల మధుర ఝుంకారముల వీణుల విందు గావించుచుండెను. శ్రీరాముడు విరాజిల్లుచున్న ఆ వనవైభవమును నాగరాజైన ఆదిశేషుడు కూడా వర్ణింపజాలడు. ఒకసారి శ్రీరామచంద్ర ప్రభువు సుఖాసీనుడై ఉన్న సమయాన లక్ష్మణుడు సరళంగా ఇట్లు పలికెను. స్వామి, దేవతలకు, మునులకు, మానవులకు, సమస్త చరాచర ప్రాణికోటికి మీరు ప్రభువులు. నేనును మిమ్మల్ని నా ప్రభువుగా భావించుచున్నాను. అన్నింటినీ వదిలి మీ పాదధూళినే సేవించే మార్గమును నాకు ఉపదేశింపుడు. జ్ఞాన వైరాగ్య మాయాస్వరూపములను వర్ణింపుడు. మీ కృపకు పాత్రుడనగుటకు భక్తి మార్గమును అనుగ్రహింపుడు. ప్రభు, ఈశ్వరునికి జీవునికి గల భేదమును వివరముగా తెలుపుడు. దానివల్ల మీ చరణములపై నాకు గల భక్తి దృఢమై శోకము, మోహము, భ్రమ తొలగిపోవను. శ్రీరాముడు పలికెను. నాయన, నేను నీకు సంక్షిప్తంగా అన్ని విషయాలు తెలుపుదును. నీవు మనస్సు, బుద్ధి, చిత్తములను స్థిరముగా ఉంచి వినుము. నేను, నాది, నీవు, నీది అను భావనయే మాయ. ఇదియే జీవులను తన వశమునందు ఉంచుకొనును. సోదర, ఇంద్రియములు, ఇంద్రియ విషయంలో మనోగతులు, ఇవి అన్నీయును మాయాస్వరూపములే అని గ్రహింపుము. ఈ మాయ రెండు విధములు, ఒకటి విద్య, మరి ఒకటి అవిద్య. ఈ రెండింటికి నీ మధ్యగల భేదమును వినము. వీటిలో అవిద్య దుష్టమైనది, మిక్కిలి దుఃఖప్రదమైనది. దీనికి వశమైన జీవుడు సంసార కూపమున పడను. రెండవది విద్య. ఇది త్రిగుణాత్మకమైనది. ప్రభు ప్రేరణ చేది జగత్తును సృష్టించును. దీనికి స్వశక్తి ఏదైనూ లేదు. అభిమానము మొన్నగు దోషములు ఏమాత్రము లేనిదియు, అందరిలో సమత్వ బుద్ధితో పరమాత్మ రూపంనే చూచినదియు జ్ఞానము అనబడను. సకల సిద్ధులను, మూడు గుణములను గడ్డిపోచవలే భావించువాడే పరమ విరాగి. జీవుడు ఈశ్వరాంశ కనుక సచ్చిదానంద జ్ఞానస్వరూపుడు. కానీ మాయాజనితమైన అవిద్యా ప్రభావమున జీవుడు తన స్వరూపమును కానీ, ఈశ్వరుని కానీ, మాయను కానీ ఎరగలేక ఉన్నాడు. కావున వివిధ లౌకిక కర్మాసక్తుడై జీవుడు బంధములలో చిక్కుకొనుచున్నాడు. ఈ బంధముల జడగ్రంథి నుండి విముక్తుడై మోక్షమును పొందుటకు సర్వాతీతుడు, మాయాప్రేరకుడైన పరమేశ్వరుని అనుగ్రహం ఆవశ్యకం. దీనికి భక్తియే సాధన మార్గం. ధర్మాచరణం వలన వైరాగ్యము, యోగాభ్యాసం వలన జ్ఞానము జనించును. జ్ఞానం వలన మోక్షం లభించును. ఈ విధంగా వేదములలో తెలుపబడినది. సోదర, నా హృదయంను త్వరగా ద్రవింపచేయనిది భక్తి. ఇదియే నా భక్తులకు పరమానందము పంచి ఇచ్చెను. ఈ భక్తి స్వతంత్రమైనది. దీనికి ఇతర సాధనముల అవసరం లేదు. జ్ఞాన విజ్ఞానములు దీనికి ఆధీనములు. నా యందలి భక్తియే నిరపమానమైనది. ఇది సర్వసుఖములకును మూలము. కానీ సజ్జన సాంగత్యం వల్లనే ఇది లభించును. ఇప్పుడు భక్తి సాధనా రీతులను సవిస్తరముగా వర్ణింతును. ఇది సుగమమైన మార్గము. దీన్ని అనుసరించిన వారు నన్ను అనాయాసంగా పొందుదురు. మొదట బ్రాహ్మణ చరణములపై పూర్తిగా భక్తి శ్రద్ధలు కలిగి ఉండవలను. వేదోక్తంగా విధులను నిర్వర్తించవలను. తత్ప్రభావమున విషయవాంఛలపై విరక్తి ఏర్పడును. విరక్తి వలన నా ధర్మమునందు అనురాగం కలుగును. అప్పుడు శ్రవణాది నవవిధ భక్తి మార్గముల యందు మనసు దృఢమై ఉండను. మనసు నా లీలల యందు అనన్య ప్రేమతో నిమగ్నమగును. అట్టి నా భక్తునికి సజ్జనుల పాదపద్మముపై అత్యంత ప్రేమైండను. అతడు త్రికరణ శుద్ధి కలిగి నియమపూర్వకంగా నన్ను భజించుచుండను. నన్నే గురువు, తల్లి, తండ్రి, సోదరుడు, పతి, దైవము అని భావించుచూ సేవించుచుండును. నా గుణములను కీర్తించినప్పుడు అతడు పులకితగాత్రుడగును. అతని కంఠము గద్గదమ్మగును. నేత్రముల నుండి ప్రేమాశ్రవులు ప్రవహించుచుండను. అతని యందు కామము, మదము, దంభము మొదలైనవి ఏమాత్రము ఉండవు. అట్టి అనన్య భక్తునికి నేను సర్వదా వసుడనై ఉందును. మనోవాకర్మల యందు సర్వదా నన్నే స్మరించుచు నిష్కాముడై నన్ను భజించువాని హృదయమే నా నివాస స్థానము. శూర్పణఖకు శృంగభంగము. ఈ భక్తి యోగ వివరణ విని లక్ష్మణుడు మిక్కిలి హర్షితుడై ప్రభు చరణములను ప్రణమిల్లెను. ఈ విధంగా జ్ఞాన వైరాగ్య గుణనీతి చర్చలతో కొన్ని దినములు గడిచెను. రావణునికి శూర్పణఖ అను చెల్లెలు కలదు. ఆమె దుష్ట స్వభావురాలు, నల్లత్రాచు వలె భయంకరమైనది. ఆమె ఒకనాడు పంచవటికి వచ్చి ఆ రాజకుమారులు ఇద్దరిని చూసి కామాతురు అయ్యను. ఓ గరుత్మంతుడా, ధర్మజ్ఞానహీనులై కామాంధలైన స్త్రీలు సుందర పురుషుని చూడగానే అతడు సోదరుడు, తండ్రి, పుత్రుడు అన్న విచక్షణ లేక మనోవైకల్యం పొందుదురు.
సూర్యకర స్పర్శతో సూర్యకాంతమని ద్రవించిపోయినట్లు వారు తమ మనసులో అరికట్టలేరు. ఆమె సుందర రూపం దాల్చి ప్రభువును సమీపించను. చిరునవ్వుతో మృదుమధురంగా ఇట్లా పలికెను, నీ వంటి పురుషుడు కానీ నా వంటి స్త్రీ కానీ ఈ లోకమున లేరు. బ్రహ్మ బాగుగా ఆలోచించియే మన ఇద్దరిని సమాగమింపపరచెను. ముల్లోకములలో వెతికినను నాకు ఈడుజోడైన వాడు ఎక్కడనూ కనబడలేదు. అందువల్ల ఇంతవరకు నేను అవివాహితగానే ఉంటిని. ఇప్పుడు నేను చూచిన పిమ్మట నా మనసు కుదుటపడినది. శ్రీరామచంద్ర ప్రభువు సీతాదేవి వైపు చూచుచూ నా తమ్ముడు పడుచువాడు అని పరిహాసంతో పలికెను. అప్పుడు ఆమె లక్ష్మణుని యొద్దకు చేరెను. ఆమె తమ శత్రువైన రావణుని చెల్లెలను ఎరిగి ప్రభువు వైపు చూచి లక్ష్మణుడు చిరునవ్వుతో ఇట్లనను, సుందరి వినము, నేనతని సేవకుడను, అస్వతంత్రుడను. అందువల్ల నీవు దుఃఖం పొందజాలము. ప్రభువు సమర్థుడు, అయోధ్యకు రాజు. అతడేమి చేసినను చెల్లును. సేవకుడు సుఖమును, దరిద్రుడు గౌరవమును, వ్యసనపరుడు ధనమును, వ్యభిచారి ముక్తిని, లోభి యశమును, దురభిమాని అయిన దూత దౌత్యమును నెరపుటను కోరుట ఆకాశం పితికి పాలను పొందవచ్చుననుకొనుట వంటిది. అనగా గగన కుసుమం వలె అసంభవమైనవి. లక్ష్మణుని సమాధానం విని ఆమె మరలా శ్రీరాముని కడకు వచ్చెను. ప్రభువు ఆమెను తిరిగి లక్ష్మణుని కడకు పంపను. లక్ష్మణుడు సిగ్గును తృణ సమానముగా వదిలేసిన వాడే నిన్ను వరించును అని పలికెను. అప్పుడు ఆమె కుపితయ్యే అవమాన భారంతో శ్రీరాముని కడకు వెళ్ళి తన భయంకర రూపం ప్రకటించెను. సీతాదేవి భయపడటం చూసి శ్రీరాముడు లక్ష్మణునికి సైగ చేసెను. లక్ష్మణుడు మిక్కిలి కౌశలంతో ఆమె ముక్కు చెవులను కోసి తద్వారా రావణునికి యుద్ధమునకై ఆహ్వానమును పంపినట్లు చేసెను. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.